హైదరాబాద్ శివారు గండి మైసం వద్ద లారీ డ్రైవర్పై దుర్భట్లాడిన ట్రాఫిక్ పోలీస్ వీడియో వైరల్ అవ్వడంపై బీఆర్ఎస్ స్పందించింది. చెట్టు ఒకటైతే విత్తనం మరొకటి అవుతుందని రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్స్లో సెటైర్లు వేసింది. తప్పు చేస్తే జరిమానా విధించడమో లేదా కేసు నమోదు చేయాలి కానీ దూషించిన వెంటనే ప్రశ్నించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేసి బూతుల పోలీసింగ్ తెచ్చుడేనా మీ మార్పు అని మండిపడింది. क्या समझ रहा बोले आप रुके कि नहीं रुके गाड़ी किधर रोक रहा रोड बात करो मैं लेके जाकर पुलिस स्टेशन मूड सर अभी వెళ్తానంట మూడు నా బండి 0379 సారు శ్రీనివాస్ గారు చెప్పడమే కాదు నిన్న ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ కూడా ఇంకా పై అధికారులు వినాలి. ఆయన్ని గ్యారంటీ మా డ్రైవర్లందరి తరఫున మా తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే గ్యారంటీ ఆయన సస్పెండ్ చేయాలి, ఉద్యోగుల నుంచి తీసేయాలి. తీసేయకపోతే మాత్రం కేవలం ఇది కుత్బుల్లాపూర్లోనే ఇప్పుడున్నటువంటి జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇక్కడ ఆందోళన నడుస్తూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు కనుక తలుచుకుంటే గ్యారంటీ ప్రతి స్టేషన్ ముందల అవసరం అనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ముందల కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మనుషులమే. ఇప్పటిదాకా ఉమేష్ రెడ్డి చెప్పినట్టు మొత్తం సచ్చిన కానించి పుట్టేదాకా డ్రైవర్ లేకపోతే ఏ పని కాదు. అయినా డ్రైవర్లు అంటే చాలా చులకనగా చాలా హేళనగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అంత చులకనగా చూడకపోతే నిన్న ఎస్ఐ కానిస్టేబుల్ పదం అంటే ఆ భాష వచ్చేది కాదు. ఖచ్చితంగా అందుకనే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, గ్యారంటీ ఎవరైతే నిన్న డ్రైవర్ మీద అనుచితంగా ప్రవర్తన చేసిండో ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. చట్టరీత్యా కనుక చర్య తీసుకోని పక్షంలో మళ్ళీ కూడా ఇలాంటి ఉద్యమం కనుక స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.